అందరికీ నమస్కారం. నా పేరు సెట్టు శ్రీనివాస్ మాదిగ, ఎంఆర్పిఎస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మందకృష్ణ మాదిగ అనుచరుడిగా, అలాగే జనసేన పార్టీ రాజోలు నియోజకవర్గ నాయకుడిగా మరి ఈరోజు విషయాన్ని మీ ముందుకు వస్తా ఉన్నాను. గత జరిగినటువంటి ఎలక్షన్ల సందర్భంలో కృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుతూ నాతో పాటు ప్రయాణించిన మిత్రులతో సహా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గానికి చెందిన ప్రతి ఇంటికి వెళ్ళటం జరిగింది. దాంట్లో భాగంగా మన కేశవదాసుపాలెం గ్రామంలో ముసునూరి రాము గారు మన ఎంఆర్పిఎస్ నాయకుడు ఉన్న గ్రామంలో మరి ఆ రోజు ఆ గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఒక హృదయ విదారకమైనటువంటి సంఘటన చూడడం జరిగింది. విషయం ఏంటంటే ఆ యొక్క సందర్భం కేశవదాసుపాలెం గ్రామంలో మరి ముసునూరి రాము గారి ఇంటి దగ్గరలో ఉన్నటువంటి ఆ కాలనీలో ఉన్నటువంటి లంక రమేష్ గారని మన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, ఒక సోదరుడు, మన తమ్ముడు, మరి తన నరాల బలహీనతతో కనీసం లెగిసి కూర్చునే పరిస్థితి లేకుండా 8 సంవత్సరాలుగా మంచం మీదే ఉండి 8 సంవత్సరాలుగా తన అనారోగ్య కారణాలతో మరి మంచం మీద ఆహారం కానీ ఇతర విషయాలు కానీ అన్నీ కూడా వారి కుటుంబం అంతా సేవ చేస్తూ ఉన్నారు. ఆ వీడియో మనకు ఆల్రెడీ గ్రూప్లో ఫార్వర్డ్ చేశాను. ఈ విషయంపై ఆ రోజు ప్రచారంలో భాగంగా వెళ్ళిన మన నాయకులంతా కూడా చూసి చలించిపోయి మరి మనవంతు ఏదో చేయాలనే ఒక అర్జీ మనం మీ ముందు పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా నాకు మొదటగా గుర్తొచ్చిన వ్యక్తి మరి కనపాల రమేష్ గారు, సిరా వెంకటరమణ గారు, మరి వారిద్దరు గుర్తొచ్చారు నాకు మొదటగా. వెంటనే అక్కడ ఉన్న సమస్య ఒక వీడియో రూపంలో తీసి వారిద్దరికి పెడితే మొదటగా స్పందించిన వ్యక్తి మా సిరా వెంకటరమణ గారు, గోడపల్లి గ్రామం. నిజంగా వీడియో చూసిన తర్వాత అన్న ఖచ్చితంగా మనం ఈ విషయాన్ని టేకప్ చేద్దాం, ఖచ్చితంగా మనకు ఉన్న అనుచరులతో మనవంతు సాయం చేద్దామని చెప్పేసి తర్వాత వెంటనే మరో కాల్ చేసి కనపాల రమేష్ గారికి తెలియపరచడం జరిగింది. ఖచ్చితంగా ఈ విషయాన్ని తీసుకుని మరి మనవంతు సహాయ సహకారాలు చేద్దామని ముందుకొచ్చారు. మనం ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్నా అని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా కూడా ఈ యొక్క సమస్యను టేకప్ చేసిన ప్రతి ఒక్కరు కూడా వారందరికీ కూడా పేర్లు చదివి వినిపిస్తా ఉన్నాను. మన సిరా వెంకటరమణ గారు, గోడపల్లి గ్రామం, 4050 రూపాయలు ఆయన ఆర్థిక సహాయం అందించారు. అలాగే కనపాల రమేష్ గారు తాటిపాక కోయిట్లో ఉన్నారు, 1450 రూపాయలు ఆయన అందించారు. అలాగే కనపాల కృష్ణమూర్తి గారు తాటిపాక గ్రామం 1000 రూపాయలు అందించారు. అలాగే శెట్టిం చిరంజీవి గారు రామరాజు లంక దుబాయ్లో ఉన్నారు, తమ్ముడు 1000 రూపాయలు అందించారు. అలాగే ఇలుమర్తి పండక్క మా అక్క బెహ్రాన్లో ఉన్నారు, కాటరన్పాడు గ్రామం 1000 రూపాయలు అందించింది ఆమె. అలాగే శెట్టిం మురళీకృష్ణ మా తమ్ముడు కోయిట్లో ఉన్నాడు, విశ్వేశ్వరాపురం గ్రామం, ఆయనకు 1000 రూపాయలు అందించారు. అలాగే శెట్టిం శ్రీనివాసన్ నేను నా ఆర్థిక సహాయం ఒక 500 రూపాయలు నేను అందించడం జరిగింది. మొత్తం 10,000 రూపాయలు ఈ ఆర్థిక సహాయం రావడం జరిగింది. నిజంగా కూడా ఈ విషయాన్ని మేము టేకప్ చేసినప్పుడు ఆ యొక్క రమేష్కి, లంక రమేష్కి నేను ఒకటే మాట ఇచ్చాను, ఖచ్చితంగా నా వంతు ఖచ్చితంగా నా సహచరులతో మీ కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి ఆయనకి మాట ఇచ్చాం. ఆ రోజు ముస్నూరు రాము గారు కావచ్చు, నాతో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు ఆకుమర్తి భాస్కర్ మాదిగ గారు, అలాగే మా నూటుకుర్తి సత్యనారాయణ గారు, బొంతు సుధాకర్ గారు, మా కెమెరామ్యాన్ చక్రి కూడా ఉన్నారు. ఆ రోజు ఆ యొక్క సంఘటన చూసి నిజంగా కళ్ళంట నీళ్ళు తిరిగిన సందర్భంలో ఆయనకి ఎంతో కొంత మన వంతు సహాయం చేయాలని ఒక దృఢమైన సంకల్పంతో నేను చెప్పిన వెంటనే ఇప్పుడు చెప్పిన పేర్లందరూ కూడా ఆ వారి విదేశాల్లో కుటుంబాలను వదిలి, భార్య బిడ్డలను వదిలి, తల్లిదండ్రులను వదిలి వారి జీవనోపాధి కోసం అక్కడ కష్టపడి శ్రమించి రాత్రి పగలు ఎంతో కష్టాలతో పడుతున్న సందర్భాలు కోవిడ్లో మాకు తెలుసు. కాబట్టి వారు సంపాదించుకున్న డబ్బుల్లో మనవంతు మన జాతి కోసం ఆర్థిక పరిస్థితుల ఇబ్బందులు ఉన్నటువంటి వారి పైన కానీ, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారిపైన కానీ వారిపై జాలి దయ చూపించి మంచి మనసుతో వారు సంపాదించుకున్న డబ్బుల్లో కొంతైనా వారు సేవ చేస్తున్నారంటే ఈరోజు వారందరికీ కూడా నేను పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇదే కాదు, నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేసాం. దాదాపు ఒక కుటుంబానికి కష్టం వస్తే 1,00,000 రూపాయలు పైచీలకు ఇచ్చాం. మన బేడ బుడగ జంగాలకు సంబంధించిన ఒక కుటుంబానికి చిన్నారు బాలుడికి ఇస్తే 1,00,000 రూపాయలు సుమారు పైన ఇచ్చాం. అలాగే ఈ సిరా వెంకటరమణ గారు కానీ, కనపాల రమేష్ గారు కానీ, శెట్టిం చిరంజీవి గారు కానీ, మా మురళీకృష్ణ కానీ, మా అక్క పండు కానీ, ఇంకా ఎంతోమంది మన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి వారు సంపాదించిన డబ్బులతో చాలామందికి ఉపయోగపడి వారి జీతాల్లో వచ్చిన తర్వాత తలకు కొంచెం వేసి ఈ వెనకబడిపోయిన ఈ ఆర్థిక ఇబ్బందులు పడిపోయిన కుటుంబాలకి అండగా ఉంటున్న మీ అందరూ కూడా మంచి దేవుడు కృప మీకు ఎల్లప్పుడూ ఉండాలని, మంచి ఆరోగ్యం, మంచి అన్నీ కూడా దేవుడు మీకు సమృద్ధిగా మరింత మీరు ఎంతైతే సహాయం చేస్తున్నారో దానికి 10 రెట్లు దేవుడు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు ఉదయం 9 గంటలకి లంక రమేష్ గారి ఇంటికి వెళ్ళి
ఈ యొక్క డబ్బులు 10,000 రూపాయలు వారికి అందించడం జరుగుతుంది. ఈ విషయాన్ని ఈరోజు మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. ఈ గ్రూప్లో దాదాపు మన గ్రూప్లో 360 మంది సుమారు ఉన్నారు. ఇది జనసేన, తెలుగుదేశం, దండోరా ఈ గ్రూప్ సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఎవరు మీ వంతు మీరు ఏదైనా సాయం చేయాలనుకుంటే కనుక రేపు ఉదయం మేము ఆ 10,000 రూపాయలు అతనికి అందజేసిన తర్వాత అతని ఫోన్ నెంబరు మన గ్రూప్లో ఫోన్పే నెంబర్ పెట్టడం జరుగుతుంది. మీ యొక్క ఆర్థిక పరిస్థితి బట్టి 50 రూపాయల నుంచి 100 రూపాయల వరకు, కనీసం మనం 300 మంది ఉన్నాం, 100 రూపాయలు ఫోన్పే చేసిన 300 మంది కూడా 3,000 అవుతుంది దాదాపు. మీ వంతు 50 నుంచి 100 రూపాయలు మన టిఫిన్ ఖర్చు కాదనుకుంటే మన కుటుంబంలో ఒక వ్యక్తి కష్టం వస్తే ఏ విధంగా మనం బాధపడతామో అలాగే మన జాతిలో ఒక వ్యక్తి కష్టాలతో ఉన్నాడు కాబట్టి మనం కూడా అదే బాధతో కనీసం మనం వాళ్ళని ఓదార్చలేకపోయినా మన 150 రూపాయలు సహాయం నుంచి వారి కుటుంబానికి అందజేసి వారికి అండగా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ తెలియజేసుకుంటూ మీ శెట్టి శ్రీనివాస్. జై భీమ్, జై భారత్. జై మదిగా, జై మందకృష్ణ మాదిగా.